హలో ఫ్రెండ్స్, మరొక వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసానండి. అదే ఉయ్యూరు వీరమ్మ తల్లి తిరునాళ్ళకు సంబంధించినటువంటి సమాచారం అండి. ఈ తిరునాళ్ళు మనకి 8వ తారీఖున అనగా ఫిబ్రవరి 8, 2025 నుంచి 22వ తారీఖున ఫిబ్రవరి 25 వరకు అయితే జరుగుతాయండి. 15 రోజుల పాటు ఈ తిరునాళ్ళు అయితే ఉయ్యూరులో అంగరంగ వైభవంగా అయితే బాగా జరుగుతాయండి. ఇది గుడికి కలర్స్ అవన్నీ వేస్తున్నారండి. అలాగే ఈసారి అయితే గుడినైతే చాలా అయితే రెనోవేషన్ అయితే చేశారండి. చక్కగా అంతా కూడా గ్రానైట్స్ వేయించేసి నీట్‌గా అయితే చేశారు. ఈసారి అయితే పనులైతే గనక చాలా బాగా అయితే చేశారండి. ఇది ఆహ్, పౌర్ణమి రోజు పానాసారం పడతారు కదండీ పిల్లలు లేని వాళ్ళు. ఆ ప్లేస్ అండి. దీన్ని కూడా అయితే చక్కగా గ్రానైట్స్ ఏసైతే నీట్‌గా అయితే తయారు చేశారండి. గుడైతే ఇప్పుడు చాలా అంటే చాలా బావుందండి. లాస్ట్ ఇయర్ కంటే కూడా ఇదేమో బయటకొచ్చే దారండి. సపోర్ట్‌గా ముసలివాళ్ళు గానీ, చిన్నపిల్లలు గానీ పట్టుకోవడానికి హ్యాండిల్స్ లాంటివి కూడా అయితే ఈ సంవత్సరం అయితే చేయించారండి. ఇవండి షాప్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయారండి, వచ్చేసారు. ఇది నేను 6వ తారీఖునైతే షూట్ చేశానండి. అప్పటికే షాపుల వాళ్ళైతే వచ్చేసారు. వాళ్ళు సర్దుకుంటున్నారండి. అలాగే వాళ్ళకి కేటాయించిన ప్లేసెస్‌లో వాళ్ళైతే గనక కొంతమందయితేనేమో ఏర్పాటు చేసుకుంటున్నారు. కొంతమందయితే ఆల్రెడీ సర్దేసుకుంటున్నారండి. ఈ షాప్ వాళ్ళైతే ఆల్రెడీ సర్దేశారు గూడా. ఇంకా టైం ఉంది 2 డేస్. అయినా సరే కొంచెం ముందే వచ్చినాయండి ఈ సంవత్సరం అయితే గనక. అలాగే ఇది కొబ్బరి బండాలు, అలాగే అమ్మవారికి పెట్టే చీరలు అమ్మే ప్లేస్ అండి గుడెదురుగా. అలాగే ఇక్కడ లైటింగ్ పెట్టడానికైతే ఇవైతే ఏర్పాటు చేశారు. ఇంకా పనులైతే జరుగుతూ ఉన్నాయండి. ఇంకా టైం ఉంది కదా 2 డేస్. ఇది మొత్తం కూడా ఇక్కడ మనకి భక్తులకి ఎండ తగలకుండా కూడా టెంట్ లాంటివి కూడా ఏస్తారండి. అందుకని ఇక్కడ ఈ ఏర్పాట్లయితే జరుగుతూ ఉన్నవి. ఇంకా గుడికైతే కలర్స్‌తో పాటు రంగురంగులు వేస్తున్నారండి. ఇవి పొంగళ్ళకి వాడే పొయ్యిలండి. చక్కగా వీటికి సున్నాలైతే వేసేసి చక్కగా అయితే ఆరబెట్టారండి. ఇవి మన పొంగళ్ళు వండుతాం కదా! ఈ పొయ్యిలే మనం ఉపయోగిస్తామండి. ఇవి వాష్‌రూమ్స్. ఇక్కడ వాటర్ అయితే ఉంది. ఇది అమ్మవారి ఆలయంలో చెరువండి. ఇక్కడే మనం కాళ్ళు కడుక్కొని దర్శనానికి వెళ్తాము. ఇక్కడ చూడండి, ఇంకా చాలా అందంగా పెయింట్స్ అయితే వేస్తున్నారు. ఇక్కడ భక్తులు పడుకోవడానికి కూడా అయితే కొంచెం ఎత్తుగా అయితే ఏర్పాట్లయితే చేశారండి. ఇప్పుడైతే చాలా బావుంది. మునుపటి కంటే కూడా చాలా బాగా అయితే చేశారండి ఆలయ కమిటీ వాళ్ళు ఈ సంవత్సరం. ఇది ఇక్కడ బ్రేక్ డాన్స్ ఈసారైతే రోడ్డు యువతాలు పెడుతున్నారండి. వీరమ్మ తల్లి రోడ్డు యువతాలు అయితే పెడుతున్నారు. ఇదే ఫస్ట్ టైము ఇటు సైడ్ పెట్టడం. అటు సైడ్ 2 ఉండి, ఇటు సైడ్ 2 అయితే పెట్టారండి. మనకి ఇవంటారు కదా పడవలాగా ఉండేది, అదైతే 2 అయితే పెట్టారండి. జెయింట్ వీల్ అయితే కళ్యాణ మండపం ఆవరణలోనే పెట్టారండి. యాజ్ టీజ్‌గా ఎక్కడ పెడతారైతే అక్కడ. ఇలాగైతే జరుగుతున్నాయండి. ఇంకా మరింత సమాచారంతో ఇంకో వీడియోలో కలుస్తానండి. లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.